ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించి అమలు చేయటంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించారని, అందువల్లే ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నదర్పల్లి నుంచి వీరన్నపేట మీదుగా బూత్పూర్ రోడ్డు వరకు నూతనంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పనుల ప్రగతిని ఆయన పరిశీలించారు. వీరన్నపేట ప్రాంతంలోని 31వ వార్డు పరిధిలో దాదాపు 100 కుటుంబాలకు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల ఇబ్బందులు ఏర్పడడంతో పాటు మున్సిపల్ వాహనాలు డంపింగ్ యార్డుకు వెళ్లాలన్నా ఈ ప్రాంతంలో అండర్ పాస్ రోడ్డు సౌకర్యం తప్పనిసరిగా అవసరం ఉందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసేటప్పుడు అప్పటి అధికారులు, నాయకులు నిర్లక్ష్యం వహించినందువల్లే ఇప్పుడు ప్రజలు ఆందోళనకు గురి కావాల్సి వస్తుందని ఆయన గుర్తించారు. అదే విషయాలను ప్రజలకు వివరించి నేషనల్ హైవే అధికారులతో పాటు R&B సబ్ డివిజన్ అధికారులను పిలిపించుకొని అండర్ పాస్ రోడ్డు నిర్మాణానికి తగిన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వీరన్నపేట ప్రాంతంలోని పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, వార్డు కౌన్సిలర్ మోసిన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ కాద్రి, కాజాఖాన్, సాదుల్లా, రఘు తదితరులు ఉన్నారు. బైపాస్ రోడ్డు కోసం రోడ్డు వెడల్పు చేస్తా ఉన్నారు, కొత్త రోడ్డు వేస్తా ఉన్నారు. కానీ మరి డిజైన్ లో ఏం లోపం వచ్చిందో కానీ ఇక్కడ ఒక అండర్ పాస్ ఇచ్చేది ఉండే, మరి గతంలో మరి చూసుకునేది ఉండే, పొరపాటు జరిగింది. ఇప్పుడు ఈ రోజు నా దృష్టికి వచ్చింది. మొత్తం టౌన్ అంతా రైట్ సైడ్ ఉంది, మన డంపింగ్ యార్డ్ లెఫ్ట్ సైడ్ ఉంది. టౌన్ మొత్తం నుంచి ట్రక్స్ వచ్చి ఆ డంపింగ్ యార్డ్ లో డంప్ చేయాలి. మరి ఇది అండర్ పాస్ లేకుంటే ఎట్లా వస్తుంది? అలాగే ఇక్కడ 3 గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయి, కొన్ని వందల ఇండ్లు అవతల సైడ్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రాకపోకలకు ఇక్కడ ఏదో ఒక వేగ అవతల సైడ్ పోవడానికి మనం ఒక ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్, జెన్యూన్ డిమాండ్ చూస్తే నాకే అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా R&B అధికారులకు, నేషనల్ హైవే డివిజన్ వాళ్ళతో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, R&B మినిస్టర్ దృష్టికి కూడా తీసుకొచ్చి ఈ సమస్యకు పరిష్కారం లభించేటట్టుగా మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. అలాగే ఆ కాలనీల సమస్యలు కొన్ని ఉన్నాయి, చైర్మన్ గారికి కూడా చెప్పినాము, కమిషనర్ గారితో గారు మాట్లాడతారు. 2 రోజులలో అక్కడికి కూడా విజిట్ చేసి ఆ కాలనీలో ఉన్న కొంచెం కాలనీ సేవ పూరా ఎర్రమాను గిట్ట 300-400 గరా హై అందరూ పేదవాళ్ళే ఉన్నారు, కూలీనాలు చేసుకునే ప్రజలే ఉన్నారు, బీడీ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా ఈ 2-3 రోజులలో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని చైర్మన్ గారిని కూడా తీసుకుపోతాం. ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం.